పాక్‌లో రైలు హైజాక్, బలూచ్ మిలిటెంట్ల కాల్పులు, 30 మంది భద్రతా సిబ్బంది మృతి. మిలిటెంట్ చర్యలో 182 మంది, 8 మంది కాపాడిన ప్రభుత్వ దళాలు, 13 మంది తీవ్రవాదుల హతం. మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోగోల్ మోదీ నిర్ణయం. గోగోల్కు గంగాధరం అభినందించిన ప్రధాని మోదీకి మారిషస్ అధ్యక్షుడి పురస్కార ప్రకటన. పోర్టు లూయిలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోగోల్కు గంగాజలాన్ని బహూకరించిన ప్రధాని మోదీ. రాజధాని పనుల పునఃప్రారంభం వచ్చే నెలలో ఘనంగా కార్యక్రమం. 9 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసింది ఆయనే. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో ఇచ్చిన అండదండలు. 37,700 కోట్ల పనులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం. రాజధానిలో ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి గుత్తేదారుల ఎంపిక. త్వరలోనే ఎల్ఓఐల జారీ, పనుల ప్రారంభం. మరికొన్ని పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు. పోలవరానికి మరో 2,705 కోట్ల అడ్వాన్సు. కేంద్ర జలశక్తి శాఖల ప్రతిపాదన. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5,812 కోట్లు. ఇన్ని నిధులు కేంద్ర ఇవ్వడం ఇదే తొలిసారి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులో 22న సమావేశం. ఏపీ, తెలంగాణ, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం. కాలువలపై సౌర విద్యుదుత్పత్తితో స్వయం సమృద్ధి. జలవనరుల శాఖకు నిపుణుల సూచన. చీఫ్ ఇంజనీర్లు, కేపీఎంజీతో కలిసి కసరత్తు. త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పణ. 3 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ. రెల్లి ఉపకులాలకు 1%, మాదిగ ఉపకులాలకు 6.5%, మాల ఉపకులాలకు 7.5%. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక. దేశంలో పోషకాహార లోపాన్ని పారదోలడానికి కేంద్రం 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అమలవుతున్నాయి. రెండో దశ పోషణ్ అభియాన్ బాలల్లో పోషకాహార లోపంతో పాటు స్థూలకాయాన్ని సరిదిద్దడాన్ని లక్ష్యిస్తుంది. జెన్ ఏఐ మనకు అతిపెద్ద అవకాశం. ఉత్పత్తి, వైద్య సేవల రంగాల్లో ఎన్నో మార్పులు, కొత్త టెక్నాలజీతో ఎన్నో నూతన ఉద్యోగాలు. నిరంతర అభ్యాసమే యువతకు గెలుపు బాట. కెనడా ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. కాశ్మీర్లో 2 సంస్థలపై నిషేధం. జమ్మూ కాశ్మీర్లో మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ నాయకత్వంలోని అవామీ యాక్షన్ కమిటీ, షియా నేత మసూర్ అబ్బాస్ అన్సారీ నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంగళవారం 5 ఏళ్ల పాటు నిషేధించింది. ఈ సంస్థలు జాతీయ వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో పాటు తీవ్రవాదానికి మద్దతు జరపడం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి. వందల డ్రోన్లతో విరుచుకుపడ్డ కీవ్. దాడుల కారణంగా డొమోడెడోవ్, నుకోవో, షెరెమెటియెవో, జుకోవ్స్కీ, యారోస్లావ్, నిజ్నీ ప్రాంతాల్లో విమానాశ్రయాలు, కొద్దిసేపు విమానయానం నియంత్రించాల్సి వచ్చింది. మాస్కో రీజియన్లోని డొమోడెడోవ్ రైల్వే స్టేషన్కు నాగరికులను కొద్దిసేపు నిలిపివేశారు. మాస్కో సమీపంలోని తురాగాయ్ ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయి. నాగ్పూర్ ప్లాన్ను అంగీకరించాం తేల్చి చెప్పిన సీఎం స్టాలిన్. టారిఫ్లు తగ్గిస్తామని హామీ ఇవ్వలేదు భారత ప్రభుత్వం స్పష్టీకరణ. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు దుతర్తే అరెస్టు. భారత్ లెజెండ్లకు ఊరట. డబ్ల్యూఎఫ్ఐలపై సస్పెన్షన్ ఎత్తివేత. 15 నెలల తర్వాత క్రీడాశాఖ నిర్ణయం.